పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సహేతుక సమయంలో తేల్చాలని స్పీకర్కు హైకోర్టు స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్న సమయం, అసెంబ్లీ కాలపరిమితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ నిర్ణయించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లు కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 9న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఈ నెల 12న రిజర్వ్ చేసి శుక్రవారం 78 పేజీల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్ని ప్రస్తావించిన హైకోర్టు ప్రస్తుతం అమల్లో ఉన్న తీర్పుల్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. కిహుటో హోలోహాన్, రాజేంద్ర సింగ్ రాణా, కేశం మెగా చంద్రసింగ్ కేసులతో పాటు సుభాష్ దేశాయ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుల్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కిహోటో హోలోహాన్ కేసులో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని అంశాల్ని సుప్రీంకోర్టు ధృవీకరించిందని, స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు కోర్టులు జోక్యం చేసుకోరాదని తీర్పు వెలువరించిందని హైకోర్టు పేర్కొంది. అనర్హత పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రజా ప్రతినిధుల్ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తీవ్ర పరిణామాలు తలెత్తినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. ఇదే కేసులో అధికరణ 136, 226, 227 కింద సుప్రీం, హైకోర్టుల జోక్యాన్ని పూర్తిగా నిషేధించలేదని, పరిధికి సంబంధించిన అంశాల్లోనే పరిమితుల్ని పేర్కొందని వివరించింది. తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన సుభాష్ దేశాయ్ కేసులో అనర్హత పిటిషన్లపై సహేతుక సమయంలో స్పీకర్ తేల్చాల్సి ఉందని పేర్కొందని తెలిపింది. సహేతుక సమయంలో స్పీకర్ అనర్హత పిటిషన్లపై తేల్చారని సుప్రీం తీర్పు వెలువరించిందని హైకోర్టు తెలిపింది. అందువల్ల తీర్పులన్నింటినీ పరిశీలిస్తే సుభాష్ దేశాయ్ కేసుకు ఈ కోర్టు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఒక కోర్టు విధుల్లో మరో కోర్టు జోక్యం చేసుకోరాదని ఎర్రబెల్లి దయాకర్రావు కేసులో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. అయితే ఈ తీర్పు సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు ముందుగా వచ్చిందని, అందువల్ల దాన్ని పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది. ఈ తీర్పులన్నింటినీ పరిశీలిస్తే 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్కు ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది. రాజ్యాంగ అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని, సమాజం చట్టానికి లోబడి ఉంటుందని, అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్కు ఉంటుందని తెలిపింది. 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తన అధికారాల్ని వినియోగిస్తారని, అదే సమయంలో స్పీకర్ నిర్ణయం కిహోటో హోలోహాన్, రాజేంద్ర సింగ్ రాణా, సుభాష్ దేశాయ్ కేసుల ప్రకారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సహేతుక సమయంలో తేల్చాల్సింది ఉందని పేర్కొంది. ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లు దాఖలు చేసే 4.5 నెలల సమయం గడిచిపోయిందని, నిబంధనలకు లోబడి వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.